హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు జున్ను చేసామన్నమాట అక్కడ. సో సడన్గా అక్కడ తెలిసిన వాళ్ళైతే పాలు ఇచ్చారన్నమాట, జున్ను పాలు. సో అక్కడైతే జున్ను చేసాం. సో ఆ రెసిపీ అయితే ఈరోజు చూపిస్తాను మీకు ఎలా అని. సో ఇదైతే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తాం కదా, మేమైతే ఎలా చేస్తామో ఇక్కడ చూపిస్తాను మీకు. జున్ను పాలు కూడా ఎక్కడ అంత త్వరగా దొరకదు కదా. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా దొరికితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదైతే జున్ను పాలు అనమాట. ఇదైతే 2.5 లీటర్స్ మిల్క్ అయితే ఉంది అనమాట, జున్ను పాలు. అండ్ ఇదైతే దూడ వేసిన తర్వాత 3వ రోజు పాలంట. నార్మల్గా అయితే సెకండ్ డే పాలు అయితే ఇంకా బాగుంటుంది. సో ఇదైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇదైతే థర్డ్ డే నైట్ అయితే వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ నైటే అమ్మాయి దీంట్లో కొంచెం బెల్లం వేసి అలాగ పెట్టేసింది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము చేసాము. సో అలా బెల్లం వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది. సో ముందు రోజు నైటే కొంచెం బెల్లం వేసి పెట్టారు. సో అంతా కలుపుతున్నా కదా, మిక్స్ అయిపోయిందనమాట పాలు అది. సో అదే కాదు, దాంతోపాటు ఇంకొంచెం కూడా బెల్లం యాడ్ చేసుకోవాలి మనం. సో తర్వాత అయితే పాలు ఫస్ట్ వచ్చి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాచుకోవాలి. అండ్ అప్పుడప్పుడైతే ఇలా తిప్పుతూ ఉండాలి, లేకుంటే అడగంటిపోతుంది. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ కొబ్బరి. ఇదైతే ఒక ఫుల్ టెంకాయ అనమాట. సో నేనైతే తురిపి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇలా కాకుండా నోటికి దొరకాలంటే కట్ చేసి పెట్టుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా. నెక్స్ట్ అయితే రవ్వ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్లో అయితే 2 బౌళ్ళు రవ్వ అయితే తీసుకున్నాను. రవ్వ కూడా బాగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి, లేకుంటే బంక వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుండదు అనమాట. ఫస్టే కొంచెం అయితే యాడ్ చేసి పెట్టాను కదా, మళ్ళీ ఇక ఈ బౌల్లో అదే బౌల్ రవ్వ తీసుకున్నాను కదా, అదే బౌల్లో 2 కప్స్ అయితే బెల్లం అనమాట. నైట్ అయితే ఇందులో 1/2 కప్ అయితే నైట్ వేసి పెట్టి ఉంచాను. తర్వాత అయితే అటుకులు కూడా ఇది ఇందులోనే 2 కప్స్ అటుకులు. సో వీటిని కూడా కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత అయితే యాలకులు. ఇక్కడైతే నేను ఒక 10 తీసుకున్నాను యాలకులు. ఫస్ట్ అయితే రవ్వ బాగా వేపుకోవాలన్నమాట. సో రవ్వ కనుక బాగా వేపుకోకపోతే కనుక బంక వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ అయితే చాలా మోసంగా ఉంటుంది చెప్పాలంటే. అండ్ ఒక పక్క రవ్వ వేపుతూ ఇంకొక పక్క అయితే పాలను మిక్స్ చేస్తూ ఉండాలి, లేకుంటే అది పొగిలిపోతుంది, లేకుంటే అడుగంటుకుపోతుంది. పాలు కొంచెం మందంగా ఉంటుంది కదా జున్ను పాలు అనేది. సో అందుకోసమే బాగా తిప్పుతూ ఉండాలి. అండ్ పక్కనైతే రవ్వ కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. సో మనమంతా ఇవంతా ఫస్టే పక్కన రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పాలు కాగిపోయినప్పుడు రెడీ చేసుకుంటే కుదరదు. సో ఫస్టే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత పాలు కొంచెం బాగా మరిగాక సో ఇవన్నీ వేసి ఒకేసారి మిక్స్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే రవ్వ అయితే బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం ఆరని అని. అండ్ నెక్స్ట్ అయితే అదే బాండ్లీలో అటుకులు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అటుకులు కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెంగా గీ వేసి. ఇందాక రవ్వకు కూడా నేను గీ వేసాను, కాకపోతే అక్కడ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట. సో కొద్దిగా నెయ్యి వేసి ఇది కూడా కొంచెం, ఇదైతే ఎక్కువ వేడి అనట్లేదు, కొంచెం గోరువెచ్చగలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి సపరేట్గా. సో మేము చేసే జున్ను అయితే ఇది కొంచెం లెంతీ ప్రాసెసే, కాకపోతే చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ జున్ను కాంబినేషన్గా చపాతీ, దోశ లాంటివి కూడా బాగుంటాయంట. నాకైతే ఫస్ట్ తెలియదు, కానీ ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బెల్లం వేసేసాను 2 కప్స్. తర్వాత కూడా మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లాన్ని బాగా, లేకుంటే అడుగంటిపోతుంది కదా. నేను చెప్పాను కదా, పాలు అయితే మందంగా ఉంటుంది జున్ను పాలు చాలా. సో బాగా తిప్పుతూ ఉండాలి. అండ్ వాటర్ కూడా యాడ్ చేయం కదా ఇందులో మనం, సో అందుకోసమే. సో ఇక్కడైతే ఫస్ట్ చిన్నది పెట్టాను అనమాట సెట్టి, తర్వాత పెద్దది పెట్టుకున్నాను. రవ్వ అది వేస్తే కూడా ఎక్కువ అయిపోతుంది కదా, అందుకోసం. సో ఇక్కడైతే ఒక పక్కన రవ్వ, అటుకులు అండ్ కొబ్బరి ఉంది కదా, అదంతా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పాలు ఫుల్ బాయిల్ అయ్యాక అందులో యాడ్ చేయడం అంతే. నేను ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నాను తెలిసిన తిప్పడం. సో దాన్ని బాగా తిప్పుతూ ఉంటేనే అది అడుగంటకుండా బాగా వస్తుందన్నమాట. అండ్ అదైతే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ అది బాయిల్ అవుతున్నప్పుడు అయితే కలర్ కూడా కొంచెం అయితే రెడ్డిష్ అవుతూ ఉంటుంది, బెల్లం వేసాం కదా అందుకు. అండ్ తర్వాత అయితే ఇక్కడ యాలకులు ఉన్నాయి కదా, లోపల పట్టు తీసేసి లోపల మాత్రం వేసింది మా అమ్మ. సో అది కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఇంకా సో బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు పాలు వచ్చి లైట్గా విరుగుతున్నట్లు అనిపిస్తుంది మనకి. అప్పటిదాకా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఫస్ట్లో కన్నా లాస్ట్లో ఇప్పుడు పొగలిపోతున్నాయి కదా, ఈ టైంలో అయితే గ్యాప్ వదలకుండా తిప్పుతూనే ఉండాలి. సో అప్పుడే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే రవ్వ వేసుకుంటాము.
సో ఈ రవ్వ అటుకులు అనేది కొద్దిగా వేసుకొని మిక్స్ చేయాలన్నమాట. ఒకేసారి అన్నీ వేయకూడదు, ఉండకట్టుకుపోతుంది. సో ఇక్కడైతే పక్కనైతే మా అమ్మ రవ్వ వేస్తుంది ఫస్ట్, నేనైతే మిక్స్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి నుంచి లాస్ట్ వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, కొద్దిగా వేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఒకేసారి వేస్తే అదైతే ఉండకట్టుకుపోతుంది, అందుకోసమే అంతే. సో ఇప్పుడైతే రవ్వ అంతా బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడైతే కొబ్బరి వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవైతే పీసెస్గా కట్ చేసేసుకుంటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. సో మీకు కావాలంటే కొంచెం గీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు అనమాట గీ. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అటుకులు వేస్తుంది. సో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులు లాస్ట్లోనే ఎందుకు వేస్తామంటే సో అవి త్వరగా ఉడికిపోతుంది కదా, మెత్తగా ఉంటాయి. సో అందుకోసమే అటుకులు అయితే లాస్ట్లో వేసుకొని అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు కావాలంటే ఇందులో ద్రాక్షి, గోడంబి, బాదం ఉన్నాయి కదా, అవి కూడా గీలో ఫ్రై చేసేసుకోవచ్చు మీకు కావాలంటే. సో మేమైతే అదేం ప్రిపేర్ చేయమని మాకు కూడా నచ్చదనమాట, ఇలాగ ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం అవుతుంది. సో అందుకోసం మేమైతే ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పటి నుంచే అయితే బాగా మిక్స్ చేయాలి. సో దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు నార్మల్గా ఉప్మా చేస్తాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉండాలన్నమాట, లేకపోతే అది ఆరాక ఇంకా గట్టి అయిపోతుంది. సో ఇప్పుడు మేము అలా ఆఫ్ చేసి లాస్ట్లో గట్టి అయిపోయిందనమాట. సో కన్సిస్టెన్సీ అనేది చూస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ జున్ను కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదా మనకి. సో కాకపోతే మా ఇండ్లలో ఏంటంటే చిన్న పిల్లలకి ఇవ్వరమంట, ఒక 4 years తక్కువ ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరు. అండ్ ఇంకొకరు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వరనమాట మా ఇంట్లలో. సో కానీ కొందరు డాక్టర్స్ ఏమంటే ఇవ్వచ్చు మంచిదే అని చెప్తారు, కానీ మా ఇంట్లలో ఇవ్వరనమాట. సో ఇక్కడైతే తెలుస్తుంది కదా బాగా ఉడుకుతుందని, ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పాలన్నమాట. ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చెయ్యి మీద ఎగురుతుంది, అది బబుల్స్లా వస్తున్నాయి కదా, అవైతే చెయ్యి మీద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం చూసి తిప్పుకోవాలి. సో చూస్తున్నారు కదా అక్కడ మా అమ్మ చూస్తున్నారు అనమాట కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి. సో మన కన్సిస్టెన్సీ ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చిందంటే అప్పుడైతే ఆఫ్ చేసి పెట్టవచ్చు మనము. అంటే ఇదైతే నార్మల్గా వేడిగా ఉన్నప్పుడు కంటే ఆరినప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుందంట. సో మా చిన్నప్పుడు అమ్మ ఏం చేసేదంటే నైట్ టైం చేసి పెట్టేది. సో మేమైతే పొద్దున్నే తినేవాళ్ళమంట, అప్పుడు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుండేది. సో ఇది కూడా ఆరాకే తిన్నాం మేము, వేడిలో అయితే తినలేదనమాట. సో జున్ను చేసినప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పాత్ర అయితే తీసుకోవడం బెటర్ అనమాట. చిన్నగా తీసుకుంటే మళ్ళీ మిక్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది, అండ్ చెయ్యి మీద కూడా ఎగిరే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అందుకోసం అంతే. సో ఇప్పుడైతే ఆఫ్ చేసి కొంచెంసేపు వదిలేయాలన్నమాట, అలాగే తినకూడదు. సో కాకపోతే లాస్ట్లో వీడియో అయితే తీయాలనుకున్నాను, అప్పటికే అందులో సగం అయితే ఖాళీ అయిపోయిందనమాట. సో తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇది ట్రై చేస్తే నాకైతే కమెంట్ చేయండి ఎలా వచ్చిందని. సో నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.